ఇప్పుడు ఇదిలో వచ్చి మనకు మొదట అర్జునుని ఏం చెప్పిండు, ఇదిలో వాడు ఒక సందేహం వచ్చింది, దాన్ని కృష్ణర్తో అడిగిండు. అదావదు ఈ కర్మ, ఈ బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం. ఈ మొదటి శ్లోకాల్లో ఈ బుద్ధి అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. ఈ ఆత్మజ్ఞానానికి నాని ఆత్మజ్ఞానం వచ్చి కర్మణః అనేప్పుడు కర్మத்தை కాటిலும் కర్మాని విడ ఆత్మజ్ఞానం సిరందదు అనేది నీ కర్తగా ఉన్నది. అంటే తే మత అంటే నీ కర్తగా ఉన్నది. అంటే హే జనార్దన, ఏ కృష్ణ, అది ఆ ఘోరమైన కర్మలో నన్ను దేనికి ఈడుబడితేవు అటాడిసి అడిగినాడు. అదాదు ఆ సన్యాసం జ్ఞానం కర్మం ఈ రెండుని మనం చూసేప్పటికి కర్మం అనేది 4 టైప్ ఆఫ్ రిజల్ట్స్ విளைவுని ఇచ్చును. ఏమి విளைவு చూసాము? ఆప్యం అడైదల్ అనగా ఉత్పాద్యం, అదావదు కొత్తగా ఉరువాకేది అనగా ఆప్యం, ఉత్పాద్యం, సంస్కార్యం అంటే తూய்மை செய்தல், వికార్యం అంటే దాని మారిసి అదావదు మాడిఫికేషన్ మాற்றம் தாளித்தல் மாறுபடுதல் అనేది ఇట 4 వగైగా కర్మానుடைய విளைవులు ఉన్నది. కాబట్టి జ్ఞానానికి ఇది ఒకటినే ఉండదు. జ్ఞానం అనేది వచ్చి వస్తుతంత్రం అంటారు. వస్తుతంత్రం అంటే ఇప్పుడు ఒక పొరుల్ని మనం చూసే ఉంటది, దాని అట్టనే ఆ ప్రమాణం ఇప్పుడు కన్నుతో దీన్ని మనం చూసేము, పెన్సిల్ ని చూసేను అంటే, ఈ పేనాని చూసేను అంటే దాని అట్టనే సూచేది మట్టునే దాని పనియే తవర అక్కడ వచ్చి నా ఉடைய வில், అదాదు నా ఉடைய బుద్ధిగో మనస్సుగో దేనికి ఏ పనిలా అది ఉండేది అట్టనే సూచును అంతే. అది వచ్చి జ్ఞానத்துடைய పని. జ్ఞానం అనేప్పుడు దానిలో రీచింగ్ అడైదలో, లేకపోతే దానిలో తూய்மையாக்குదలో, లేకపోతే దాని కొత్తగా ఉరువాకేదో, లేకపోతే మారిసేదో అదింత ఒక పనిని అక్కడ లేదు అనేదాన్ని మనం చూసాము. ఏర్కనవే దీన్ని చూసాము. జ్ఞానానికి కర్మానికి ఉండే వ్యత్యాసం ఇది. ఈ వ్యత్యాసాన్ని మనం పురించుకుంటేనే జ్ఞానం అనే దాని వచ్చి జస్ట్ దానికి ఏ విధమైన చెయ్యలుని చెయ్యాల్సింది లేదు. జ్ఞానాన్ని మన ఆత్మజ్ఞానం ఏ జ్ఞానాన్ని మన తెలుసుకోలే అంటే దానికి ఏ విధంగా అది మన ఆత్మజ్ఞానం అనేప్పుడు నన్ను పట్టియే నేను తెలుసుకోబోయాను అటానేప్పుడు అది వచ్చి సిద్ధ వస్తువు, నాకు రోగనే ఉంది, నన్నే నేను తెలుసుకునేదానిచ్చి అక్కడ వచ్చి దానికి ఏ విధమైన చెయ్యలుని నేను చెయ్యాల్సింది లేదు అనేదే అక్కడ మన ఆత్మని పట్టి తెలుసుకునేప్పుడు మొదటి 2వ అధ్యాయాల్లో 11వ శ్లోకాల నుండి 25వ శ్లోకాల నుండి దాకా ఆ ఆత్మ జ్ఞానాన్ని పట్టి చెప్పినారు. సరే, దీన్ని విండు తెలంగాణ విని ఏం చెప్పిండు, ఈ కర్మాని ఎడైలో చెప్పినారు భగవాన్. కాబట్టి దానితో వాడు ఉడిసి ఆత్మని పెద్దగా చెప్పుతే ఆత్మజ్ఞాననే పెద్ద అంటే నన్ను దేని కర్మాని చెయ్యామనేరు అటనిసి మొదటి శ్లోకాలు అడిగినాడు. 2వ శ్లోకాలో మీరు వచ్చి మురన్పట్ట వార్తల్ని పెట్టి నన్ను కొళపేటుగా ఉందే అటనిసి కృష్ణర్తో అర్జునన్ చెప్పేటు. వ్యామిశ్రేనేవ అంటే మురన్పట్ట వార్తైகள் మారి ఉంది మీ ఇది వచ్చి అదాదు వాడికి శ్రద్ధ ఉంది. ఏం శ్రద్ధ అంటే ఏం చూసాము, శ్రద్ధ కుశ్రద్ధ అనగా అశ్రద్ధ అనే 3ని మన చూసాము. ఆ 3లో ఏం చూసాము, శ్రద్ధ అనేది వచ్చి ఆ గురు చెప్పేదిలోని ఆ శాస్త్రాలు పైగాని ముழுமையான நம்பிக்கை, ఆ நம்பிக்கை ఉండేదానిచి వాళ్ళు చెప్పేది కరెక్టనే ఉన్ను నాకు అది పురించుకునే తన్మై లేనిదానిచి అదావదు ఫిల్టర్డ్ థింకింగ్ అనేదాన్ని మనం చూసాము. అదావదు మనసు ఏం చేస్తుంది, తనకు పట్టిందాని మట్టు ఎత్తుకుంటుంది. ఆ లెక్చర్ ఒకరు చెప్పేప్పుడు దాని నేడు స్వామి మీ లెక్చర్ నేడు వద్దే బాగుంది దేనికి అంటే వాటికి పట్టిందానింతా నడు చెప్పినారట.
దాని నుంచి వాడికి అది ఆ నాటి దిన వద్దే బాగా చెప్పినారు. అదేది వాడికి ఏది పట్టలేదో దాన్ని చెప్పే నాటికి స్వామి క్లాసు నేను బాగానే లేదు, స్వామి ఇష్టానికి చెప్పి ముడిచారు అటానిసి మన దాని ఒక ఇదిగా చెప్పితున్నాము. అదాదు బాలేదు అనేట్టుగా చెప్పితున్నాము. ఈ రెండునే ఉండకూడదు. రైట్ ఇది రాంగ్ తప్పు ఏది అనేదాన్ని మనకు పురింజదు. ఆ శ్రద్ధ లేకపోతే అది పురింజదు. అటానెప్పుడు గురు వాక్యాలు శాస్త్రాలునే వాక్యాలు మనకు శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉన్నప్పుడు ఏం చేస్తుంటే ఆ ఫిల్టర్డ్ థింకింగ్ ఉండదు. అదాவது మీరు చెప్పేది కరెక్టే కాబట్టి నా యోసించేదిలో ఏదో తప్పు ఉంది, నే ఎట్టా దాన్ని మార్చుకోలే, దానించి తదేకం బద నిశ్చిత్య. అప్పుడే వాడు ఏం చెప్పిండు, నాకు ఏది ఒకటి కరెక్ట్ ఉందో దాన్ని నిశ్చయంగా చెప్పు అటానేట్గా వాడు అక్కడ చెప్పిండు. ఆ ఒక ఏది కరెక్టో ఏ శ్రేయ మార్గం ఏదో దాని ఆ ఒకటిని చెప్పు, రెండుని చెప్పుతా నాకు వద్దే కొಳపేట్టుగా ఉంది, దానించి ఏది ఒకటి కరెక్టో దాన్ని నాకు చెప్పు అటానిసి కృష్ణర్తో అర్జునన్ అడిగిండు. ఇప్పుడు ఇట్లా అడిగేప్పుడు కృష్ణర్ ఏం చెప్పారు, డైరెక్ట్ నువ్వు జోడ వెయ్యి అటాని చెప్పి ముడిచిండు అర్జును. కాబట్టి కృష్ణరుடைய థింకింగ్ ఏమి, వాడికి ప్రీచ్ చేసేది లేకపోతే అడ్వైస్ చేసేది ఉపదేశం చేసేది అతనుடைய ఇది లేదు. అతను వచ్చి టీచింగ్ అనేప్పుడు ఆ జ్ఞానాన్ని క్లియర్ ఏమి అనేదాన్ని దాన్ని తెలివిగా చెప్పేప్పుడు దాన్ని తెలివిగా చెప్పించేప్పుడు ఏది కరెక్టో దాన్ని వాళ్ళు పురింజుకు చేసుకుంటారు. అదే అక్కడ వద్ద ముఖ్యమేనిది. ఇక్కడ టీచింగే చేసేరు. కృష్ణర్ వచ్చి టీచింగ్ చేసిందిగా ఆరంభించారు. ఈ 3வது శ్లోకాల ఉండి ఈ కర్మయోగం అనే దాని పற்றி అదాదు 3లోని 7 దాకా ఈ 2 కేள்வி అడిగినాడిగా దాని బదులుగా అతను చెప్పిందిగా ఆరంభించారు. కర్మయోగం అంటే ఏమి, ஞானயோகம் అంటే ఏమి, 2 నిష్టை வாழ்க்கை முறைలు 2 வாழ்க்கை முறை ఉంది, అది అంటే ఏమి అనే దాని పற்றி దాని చెప్పిందిగా ఆరంభించారు. దీనిలో వచ్చి లోకేస్మిన్ ద్వివిధ నిష్ట 2 నిష్ట ఉంది. నిష్ట అంటే లైఫ్ స్టైల్ வாழ்க்கை முறை. దాన్ని నేను ఎప్పుడు చెప్పినా పురా ప్రోక్త మయా, ఎన్నాల్ మయా అంటే ఎన్నాల్, పురా అంటే ముంబేని ముందటి కాలంలోని ఎప్పుడు ఈ పడైపుని ఆరంభించేప్పటికేని బ్రహ్మకు నేను చెప్పినా అనేట్టుగా ఇక్కడ ఈ కృష్ణర్ చెప్పారు. అనగ అంటే పావమట్రవడే. దోరిక్కడ అనగ ఆ అర్జునన్ని చెప్పారు. హే అర్జున, హే అనగ పావమట్రవడే ఏమి నేను లోకే ఈ ఉలగాలో అస్మిన్ లోకే అంటే ఈ ఉలగాలో ద్వివిధ నిష్ట. ద్వివిధ అంటే 2 வகையான, வித అంటే வகை, 2 வகையான நிஷ்ட வாழ்க்கை முறைని పురా ప్రోక్త మయా ఎన్నాల్ నేను ముందరనే దాన్ని చెప్పిందా. ఎప్పుడుంటే ఆ వేదాన్ని చెప్పేప్పటికే దాన్ని నేను చెప్పినా. అది ఏమి జ్ఞానయోగేన సాంఖ్యానం, సన్యాసులకు జ్ఞానయోగని పెట్టిని, కర్మయోగినాం కర్మయోగేన ఈ యోగిలాకు అంటే గ్రహస్థరులకు అని అర్థం. వాళ్ళకి కర్మయోగేన ఈ కర్మయోగం మూలంగా మోక్షాన్ని వాళ్ళు అడంజాచ్చు అనేదాన్ని నేను చెప్పిందా, ముందరనేని చెప్పిందా అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీనిలో 2 టైప్ ఆఫ్ வாழ்க்கை முறை అనేది 2 సాధனை 2 வாழ்க்கை முறை. 2 సాధனை అనేప్పుడు ఏం సాధனை, ఒకటి కర్మయోగం, ఇంకోటి జ్ఞానయోగం. 2 లైఫ్ స్టైల్ வாழ்க்கை ముறை అనేది ఏమి, ఒకటి సన్యాస வாழ்க்கை ముறை, ఇంకొకటి వచ్చి గ్రహస్థ வாழ்க்கை ముறை. గ్రహస్థ అంటే మన ఇప్పుడు ఇల్లర வாழ்க்கை చెప్పేమేక
అట్ట ఉండేది ఆ వాల్కై మురై. ఈ 2 వాల్కై మురైని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు వచ్చి దీనిలో ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ సాధనలు ఉందేకా ఈ కర్మయోగాన్ని జ్ఞానయోగం ఈ 2 సాధనలో మనకి చాయిస్ అనేది దొరకదు. అది సన్యాసిగా ఉంటున్నాళ్ళు సరే గృహస్థరుగా ఉంటున్నాళ్ళు సరే వాళ్ళకి చాయిస్ అనేది దానిలో కర్మయోగం చేసుకునే నేను వచ్చి జ్ఞానయోగం చేసుకునే అటాన్సింత చాయిస్ ఇంత లేదు అక్కడ. అందరు నేను ఈ సన్యాసిగా ఉంటున్నాళ్ళు అనగా ఇది గృహస్థర్గా ఇల్లర வாழ்க்கையில ఉండే వాళ్ళుగా ఉంటున్నాళ్ళు కర్మయోగాన్ని కండిపా చెయ్యాల జ్ఞానయోగాన్ని కండిపా చెయ్యాల. కావంటే దానిలో సన్యాసిలో విద్యాసం ఉంది. అదావదు విద్వత్ సన్యాసం వివిధిసా సన్యాసం ఆపత్ సన్యాసం అటాన్సి 3 వగైలో సన్యాసిలని పిలిచారు. విద్వత్ సన్యాసం అంటే జ్ఞాన ఈ ఆత్మ జ్ఞానాన్ని ముழுமைగా అడంచిన వాళ్ళే అడంచిన వెనక సన్యాసాన్ని ఎత్తుతే దాని పేరు విద్వత్ సన్యాసం. అదావదు జ్ఞానాన్ని అడంచిన వెనక ఈ ఆత్మ జ్ఞానాన్ని ఫుల్ గా అదావదు దాని ఆ ముழுமையான పూర్ణత్వాన్ని అడంచిన వెనక మోక్షాన్ని అడంచిన వెనక వాళ్ళు సన్యాసాన్ని ఎత్తుకుంటున్నారు. అట్ట ఉండే வாழ்க்கை మురకి విద్వత్ సన్యాసం అని పేరు. ஆனா ఇంకొక టైప్ ఏమింటే వివిధిసా సన్యాసం. అదావదు వేదితుం ఇచ్చా அறிஞ்சுకునే దానికి విరుంబేవాళ్ళు. అదావదు ఈ ఆత్మ జ్ఞానాన్ని పెట్టి తెలుసుకుంటూ విరుంబే వాళ్ళు సన్యాసం ఎత్తుకునేది. ఆ దిల్లో ఏమవుతుంది అంటే వాళ్ళు వచ్చి ఈ సన్యాసాన్ని ఎత్తుకునేప్పుడు తిరిగి నేను ఈ ఆత్మ జ్ఞానం తవ్విర వేరే ఒక్కొట్టికి వాళ్ళు వాళ్ళ வாழ்க்கைని ఇచ్చేది దొరకదు. ఏ టైం ఒక్క క్షణాన్ని కూడా వేరే దీనికి వాళ్ళే ఉపయోగించకుండా అన్ని టయాలని ఈ ఆత్మ జ్ఞానాన్ని థింక్ చేసేది దాని పற்றி ఎంచేది దాని పற்றிయ செயల్లోనే ఈడుబడేది మట్టునే వాళ్ళకి పని. అట్ట ఉండే వాళ్ళకి ఏం చేసారంటే వాళ్ళకి కొంచెం గెల్లు కంటిన్యూస్ గా చదివేప్పుడు ఎడైల వీళ్ళు వచ్చి వివిధిసాస ఇంకా పూర్ణమైన జ్ఞానాన్ని అడంచని వాళ్ళు. అట్ట వాళ్ళకి కొంచెం ఆశ్రమాల ఏం చేస్తారంటే కొంచెం పనిలోని ఇద్దరు కర్మయోగంగా చేసేట్టుగా అదావదు పూజలు చేసేది జపాలు చేసేది అట మరి మనసుని తూய்மை చేసేట్టుగా ఉండే కొంచెం పడిలాడిని సేరి వాళ్ళకి ఏ తావుని కొంచెం క్లీన్ చేయాల్సి ఉంది లేకపోతే ఏం సవ అట మారింత వాళ్ళకి కొంచెం పనిలాని ఇద్దరు. ఆ పనిలాని చేసుకుంటాని ఈ ఆత్మ జ్ఞానం అదావదు కర్మ యోగాని చేసు ఆ చిత్త శుద్ధిగా ఉండే పనిలాని చేసుకుని వాళ్ళు ఈ ఆత్మ జ్ఞానాన్ని అటెంచేదానికి ఆ నాలెడ్జ్ ని ఆ నాలెడ్జ్ లోనే ఉండేదానికి ఆ నిష్టలో అదావదు జ్ఞాన నిష్టలో ఉండేదానికి ఆ పాఠాలని అన్ని శ్రవణం మననం నిధిధ్యాసనం దాన్ని వినేది అనగా దానిలో ఉండే సందేహాల్ని పోక్కునేది అనగా దానిలోనే నిలచి ఉండేదానికి దాని పట్టియ థింకింగ్ లోనే ఎన్నాళ్ళనే ఉండేది ఈ పనిల్ని దీని మట్టు వాళ్ళు చేతా ఉంటారు. అదే వివిధిసా సన్యాసం అనేది. ஆனா ఇంకో టైప్ ఆఫ్ సన్యాసం ఉంది అది ఆపత్ సన్యాసం. అదావదు ఇప్పుడు శంకరర్ ఎత్తింది ఆపత్ సన్యాసం. ఆ మొదల పట్టేప్పుడుగా ఒక కష్టం వస్తుంది యాక్చువల్ ఆ మొదలని సంసారం అనేట్టుగా చెప్పుతున్నారు. ఈ సంసారాల్లోని విడుదలై పడేదానికి ఊరికి అమ్మతో దీని నువ్వు వచ్చి సరైన చెప్పుతనే మొదల నన్ను ఉడుసులు అనేట్టుగా చెప్పి అనగా అమ్మ వచ్చి సరైన చెప్పంగానే అమ్మ ఏం ఎంచుకు చెప్పారు ఊరికి ఆ వాళ్ళకి ముడిచి తిరిగి బిడ్డ ఇంటికి వచ్చును ఎంచుకునే సరి అంటుంది. కాబట్టి ఆ శంకరర్ ఏం చేసేది ఆ వాళ్ళ ఆ సన్యాస దీని పూర ఆ మంత్రాలు పూర చెప్పినవనగా తోడుతో ఇది మొదల ఉడంగానే వాళ్ళు ఓన్స్ అది ఎత్తినవనక నేను ఇట తిరిగి ఈ ఆశ్రమానికి వచ్చేది మంచిది లేదు నేను సన్యాసిగానే పోయాను అట అనేసి అతను సన్యాస విత్తనాలు అది వచ్చి ఆపత్ సన్యాస.
అదే మారి నిండ గూరు ఏం చేస్తుంటే సచ్చేపుడుగు అదావదు ఆ నెలలో అంత కాలే అంటే ఆ కడేసి క్షణాలు ఈ గృహస్థ ఆశ్రమాలోండి నేను పొదవ దినాల పూర్వం నా నుంచి సన్యాసం ఎత్తుకుందు వెళ్ళేవాళ్ళు ఆ సూళ్ళలే అట్ట లేదు. దానించి ఆ సచ్చే సమయాలు సన్యాసం ఎత్తుకునేది అట్ట కూడా సిలరు ఎత్తుకుంటుంట. అదిని ఆపత్ సన్యాసాలో చెప్పుతురు. ఇట మరి 3 టైప్ లో సన్యాసం అనేది ఉంది. ఇప్పుడు అర్జునన్ చెప్పేది ఈ వివిధిస సన్యాసం. అదాదు వివిధిస సన్యాసం అంటే ఆ ఆత్మ జ్ఞానాన్ని ఆరింజుగుందుకు సన్యాసం ఎత్తుకునేది. దల్లో కర్మయోగోని కండిపా చేసే అవ్వాలే. ఇప్పుడు గృహస్థ ఆశ్రమం అంటే ఇదిలో కృష్ణర్ చెప్పేది శాస్త్రాల అన్నిలోనే చెప్పేది వచ్చి గృహస్థ ఆశ్రమాలో అదాదు ఇల్లర வாழ்க்கை வாழ்ந்த இப்பொழுது మనకు నిండు சூழ்நிலைகள் அதாவது మననుடைய கேரக்டர் அதாவது మననుடைய குணநலனை మార్చుకుందుకు అనగా మనవుடைய మనసుని పక్వం చేసేదానికి ఉండట్టుగా నిండు సూழ்நிலைలు మనకు వచ్చును. అదావదు వేరే వేరే టైప్ ఆఫ్ మనిషులతో మన పలకే ఒక ఇది వచ్చేప్పుడు వాళ్ళకి తగ్గట్టుంతా మన చెయ్యాల్సింది వచ్చేప్పుడు దానికి తగ్గట్టుంతా మన మనస్సుని మన షార్పన్ చేసుకో. అదావదు మనవుடைய ఈగో అప్పుడప్పుడు హర్ట్ అవుకుంటానే ఉన్ను. ఆ హర్ట్ వేది వద్ద ముఖ్యం అనేది. అదావదు ఈ సొసైటీలో ఈ సముదాయాల్లో మన మూసయంగా చెయ్యంగానే మనవుடைய ఆ ఈగో అహంకారం అనేది మనవుடைய தேவையில்லைன்னு ఎన్నాలు అభిమానాలంతా ఉండేక అదింతాని ఉడిసేదానికి ఒక వాய்ப்பு అనేది వచ్చును. అట్ట లేకపోతే మనకు ఆ వాய்పే లేకుండా సకాపును. ఈ సన్యాస ఆశ్రమం అనేప్పుడు ఈ వివిధిస సన్యాసం విద్వత్ సన్యాసం అంటే జ్ఞాని అంటే దానిచి అక్కడ వాళ్ళు పూర్ణత్వాలేనే ఉండే దానిచి వాళ్ళకి ఒక్క ప్రశ్నే లేదు. కాబట్టి ఈ వివిధిస సన్యాసం అనేప్పుడు అక్కడ ఈ ప్రశ్నే వచ్చింది వాய்ப்பு ఉంది. అదావదు కర్మయోగం చేసేదానికి వద్దు తక్కువనే వాళ్ళు వచ్చి సొసైటీలో జాస్తి మూవ్ చెయ్యరు. అట్ట మూవ్ చెయ్యకుండా ఉండేప్పుడు వాళ్ళుடைய ఈగో హర్ట వినుగో దీనికో వాய்ப்பு లేకుండా సకావుతుంది. అట్ట అనేప్పుడు వాళ్ళు వచ్చి ఆ మెచ్యూరిటీ మెంటల్ మెచ్యూరిటీ మనసునుடைய పక్వం అవిందుకు ఇంకా దినాలు పట్టును అనేట్టుగా చెప్పారు. దానించే కృష్ణర్ ఏం చేశారు, నువ్వు ఈ సన్యాస ఆశ్రమం ఎత్తేదాని ఈ కర్మయోగం చేసేది బెటర్ అనేదాని ఇండైరెక్ట్ వాటికి సూక్ష్మంగా దాని చెప్పారు. ఇప్పుడు వచ్చి దీనిలో ఇంకొకటిని మనం చూడాల్సింది వచ్చి ఈ సన్యాసం అనేప్పుడు సన్యాసాలో వద్దు ముఖ్యమైనది ఏమింటే ఆ విద్వత్ సన్యాసం అనేప్పుడు ఆ జ్ఞానికి ఏ విధమైన செயలను చెయ్యాల్సిన అవశ్యమే లేదు. వాళ్ళు ఆ పూర్ణత్వాలనే ఉండేదానిచి செயல்கள் అనేది వాళ్ళు వచ్చి செயல் చెయ్యకుండా ఉంటారు. రమణర్ మాదిరి మనుషులు వచ్చి అట్నే మౌనంగా ఉండేవాళ్ళు నిండగూరు అట్టనే ఉండేవాళ్ళని ఉంటారు. కొంచెం గూరు వంట తావల రమణర్తో వంట తావలు వచ్చి కొంచెం పన్నీళ్ళు చేసేది అట్లా ఇంత చేసినారు అని చెప్పుతారు. ఆ రామకృష్ణ పరమహంసరు వాళ్ళంతా కొంచెం కొంచెం ఆ సముదాయానికోసరం లోక సంగ్రహం ఉలగ నన్మై కోసరం కొంచెం పనిలాని వాళ్ళు చెయ్యనే చేసినారు. వివేకానందంతా ఎన్ని పనులు చేసినారు. వాళ్ళంతా ఉలగ క్షేమం కోసరం నిండా పనులు చేసినారు. అట్ట కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ செயలంతా ఏమింటే செயல் చేసినాலும் దానిలో ఉండే బలాన్ని వాళ్ళు యోచించరు. ఆ செயల్ని పట్టి కూడా నే చేశాను అనే ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉండదు. అదావదు నే కర్త నే భోక్త అనే కర్త అంటే నే செயல் చేసేవాండు, నే భోక్త నే ఈ செயலுடைய ఆ విளைவுలాని ఆ భయాన్ని నే అనుభవించేవాండు
అనే ఎన్నంతా వాళ్ళకి శుద్ధంగా ఉండదు. దేనికి అంటే వాళ్ళు ఏற்கனவே ఆ పూర్ణత్వాన్ని అడంచారు. ఎది నడిచినాலும் నడాబోతున్నాலும் దాని పற்றி వాళ్ళకి ఏ విధమైన బాధరన్సు దొరకదు. అట్టానేప్పుడు వాళ్ళు ఆ పూర్ణత్వాల ఉండేదానించి వాళ్ళకి செயல் అనే దానియుடைய செயலுக்கு వాళ్ళు ముఖ్యత్వం ఇయ్యరు. ఉరియ వాళ్ళు ఒక పేరు ఆ ఉலக நன்மைக்கோசரம் கடவுளுடைய கருவிகா இறைவனுடைய కరువిగా ఉండుకుని వాళ్ళ ఆ సిచ్యువేషన్ లో అది చేస్తే మంచిది అనే ఒక సూழ்நிலை వచ్చేప్పుడు దాన్ని చేతురే తవర దాన్ని కండిపగా చేసే వాళ్ళ దీని నుంచి ఈ బలం దొరుకును, దీని నుంచి నా పేరు పుగళ్తా బాగా వచ్చును అనింత ఎంచుకు వాళ్ళు చేసేది దొరకదు. ఇదే ఈ విద్వత్ సన్యాసానికి వివిధిసా సన్యాసానికి ఉండే వ్యత్యాసం. దాన్ని మన క్లియర్ గా పురించుకోలే. ఇక్కడ వీళ్ళు ఏం చేసేంటే అర్జునన్ వచ్చి అర్జునனுக்கு 3 ఆప్షన్స్ చెప్పారు. అదావదు ఒకటి கிரகஸ்த ஆசிரமால ఉండుకునే அதாவது இல்லற வாழ்க்கையில ఉండుకునేని కర్మయోగం చేసి మనసుని తూய்மை చేసుకుని ఆనగా సన్యాస வாழ்க்கை ఎత్తుకుని ఆనగా ఆత్మ జ్ఞానం అడంచి వాళ్ళు మోక్షానికి పోవచ్చు. అట్ట లేకపోతే గృహస్థ ఆశ్రమాల ఉండుకునేని కర్మయోగం చేసి మనసు తూய்மை చేసి అనగా జ్ఞానయోగం చదివి దానిలో మోక్షాన్ని అడంజాచ్చు. దానికి వాய்ப்பு ఉంది. అట్ట లేకపోతే కానీ వాటికి ఇంకొక వైపు వాటికి దొరకదు. అదావదు డైరెక్టా సన్యాసం ఎత్తిన వాళ్ళకి వాళ్ళు జ్ఞాన యోగాన్ని చదివి వాళ్ళు అట్టనేని మోక్షాన్ని అడంజితురు. ఇట ఒక లైఫ్ స్టైల్ అనేది 2 లైఫ్ స్టైలే. దానిలోనే చాయిస్ ఉందే తవిర దానిలోనే మన తేర్ந்தெடுతుంది మన ఏ లైఫ్ స్టైల్లో ఉంటే మనకు సౌర్యంగా ఉన్నది అది వచ్చి వాళ్ళ సూழ்நிலைని பொறுத்து దాని ఆ సూழ்நிலைని పెట్టుకుని దోరు ఏ வாழ்க்கை முறைని தேர்ந்தெடுத்தாலோ ఆ வாழ்க்கை ముறைలో వాళ్ళు నడుచుకోలే. అదే ఇది ఈ సాధనని చూసేప్పుడు అదావదు జ్ఞానయోగం కర్మయోగం ఈ రెండుని మనం ఎత్తునేప్పుడు ఆ రెండుని ఈ వివిధిసా సన్యాసం ఉండే వాళ్ళుగా ఉంటేనాலும் సరి ఇల్లర வாழ்க்கையில ఉండే వాళ్ళుగా ఉంటేనాலும் సరి అందరినే దాన్ని కడపిడిచే అవ్వాల. దేనికి అంటే కర్మయోగం అనేది మనసును పక్వం చేసిన ఆ పక్వం లేకుండా జ్ఞానాన్ని అడంజిందిగే వెళ్ళవదు. ఆ ఆత్మ జ్ఞానాన్ని అడంజాలంటే ఈ కర్మయోగం మూలంగా ఈ మనస్సునుடைய తూய்மை అనేది వద్దే ముఖ్యం. దానికే తిరివి ఈ కర్మయోగాన్ని వాళ్ళే వద్దే ముఖ్యంగా చెప్పారు. ఈ అధ్యాయం పూరానే మనకు ఈ కర్మయోగాన్ని పట్టి మనకు చెప్పబోయారు. దీనిలో సాంఖ్యానం అనే వార్త అవుతుందిగా. ఆ సాంఖ్యానం అంటే ముక్తి అడంజిన వాళ్ళకి అర్థం. అదావదు ఆ విద్వత్ సన్యాసులని చెప్పారు. అదావదు ఆ బ్రహ్మచర్య నిலையிலோనే ఉండుకుని అప్పుడే துறவுని మేర్కొండు వాళ్ళు ఆ జ్ఞానాన్ని అడంజిన వాళ్ళే. అదావదు ఆ ఉయర్ నిலையிలో అసంజకండ దల్లోనే నిష్ఠలో ఉండేవాళ్ళు అని అర్థం. వాళ్ళకే ఈ జ్ఞాన యోగం అనేదాన్ని వాళ్ళు చెప్పిండారు. ఇప్పుడు వచ్చి మన ఈ రెండుடைய వ్యత్యాసంని మన క్లియర్ పురించుకుంటేనే మనకు సందేహం అనేది రాదు. మన ఎప్పుడు ఏ చెయ్యాల, ఏ కర్మయోగం చేయాలా, జ్ఞానయోగం చేయాలా, దేనికి చెయ్యాల అనేది మనకు కుழப்பாలు రాదు. దానిచే తిరిగి దీన్ని చెప్పిండారు. మనకి ఎప్పుడు దాకా మన మనసులో విరుపు వెరుపు వస్తా ఉందో ఆ విరుపు వెరుపు ఉండేదాకా మన కర్మయోగం అనేది చేసే అవ్వాలే. మనని చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఇంకోరిని మన ఎడవేసిందుకు లేదు. ఇది జడ్జిమెంట్ లేదు. గీதையுடைய ఈ చదివేని మనని మన తిరుతుందుకే మనవుடைய మనసు ఎట్టా ఉంది, ఏ పక్వాల ఉంది, ఏం మనం చేసుకోలే అనేదాన్ని చూసుకుందుకే ఇది
ఉపయోగపడుతుంది. దీన్ని మనం క్లియరా పురించుకోలే. సరే, ఇప్పుడు ఈ కర్మ అనే దాని పట్టి ఇంకా 4, 5, 6 ఈ 3 శ్లోకాలోని ఆ కృష్ణర్ వచ్చి ఇంకా డీటెయిల్ గా దాన్ని చెప్పారు. అదావదు செயல் செய்யకుండా தொடங்ககண்ட ఉంటే నువ్వు செயல் செய்யகண்ட ఉంటేనో లేకపోతే డైరెక్ట్ తురవుని మేర్కొండు నువ్వు తురవు నిలకి సకావతే కూడా నువ్వు ఆ మోక్షాన్ని అడంజిందుకు వెళ్ళవదు అనేదాన్ని అర్జునునికి చెప్పారు. దానికి ఏం కారణం, కర్మానికి செயல்னுடைய ఆ నిలై ఏమి, செயல் అంటే ఏమి అనే దానితో ఇంకా డీటెయిల్ గా 4, 5, 6లో చెప్పారు. దాని సూత న కర్మ నామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాత్యేవ సిద్ధిం సమధిగచ్చతి. కోతర్ చెప్తా. న కర్మ నామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాత్యేవ సిద్ధిం సమధిగచ్చతి. దీనిలో మొదటి లైన్ లో న కర్మణ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అశ్నుతే నచ సన్యసనాత్ ఏవ సిద్ధిం సమధి గచ్చతి. మొదటి మరిలో పురుషః అటని ఒక వార్త ఉంది. పురుషః అంటే ఒక మనిషి అని అర్థం. ఒక మనిషి కర్మణాం, కర్మణాం అంటే செயல்களை, అదావదు మొదటి లైన్ లో మొదట అవుతుంది కన్నా కర్మణాం దాని ఎత్తుకోలే. పురుషః ఒక మనిషి, కర్మణాం, కర్మణాం అంటే செயல்களை, செயல்களைని అనారంభాత్, ఆరంభాత్ అంటే ఆరంభేది తొడంగేది అని అర్థం. ఇక్కడ అనారంభాత్ అంటే తొడంగకుండా ఉండేప్పటికి దాన్ని ఆరంభించబోతే అదావదు పురుషః ఒక మనిషి కర్మణాం అనారంభాత్ ఈ செயல்ని చెయ్యకుండా తొడంగకుండా వాండు ఉండప్పుడు అట్ట செயல்கள்లోండి విడుబట్ట నిలైని వాండు అదావదు ఆరంభించకుండా ఉంటాయి. செயல்ని ఆరంభించకుండా ఉంటాయి. ఏ విధమైన செயల్ని చెయ్యకుండా ఊయకున్నాండు అని అర్థం. ఏ செயల్ని చెయ్యకుండా ఒకటి ఆరంభించకుండా ఉండుకున్నాండుంటే వాండు నైష్కర్మ్యం న అశ్నుతే. నా మొదట ఉంది నైష్కర్మ్యం అనే వర్డ్. నైష్కర్మ్యం అనే వర్డ్ వచ్చి ముక్తి, మోక్షం అర్థం. అదావదు నైష్కర్మ్యం అంటే செயல்கள் అట్ర నిలై, అదే డైరెక్ట్ మీనింగ్ కాబట్టి செயல்கள் అట్ర నిలై అంటే అది ముక్తి నిలై. దానిలో వచ్చి ఒక విధమైన செயలుని ఉండదు. ఒక செயలుని ఆరంభించకుండా ఉంటేనే ఆ ముక్తిని అడంజితునా అట అనేసి అందరికి ఒక డౌట్ ఉండొచ్చు. దానే ఇక్కడ క్లియర్ చేశారు. ఒక మనిషి செயల్ని తొడంగకుండానే ఉంటే వాండు వచ్చి ఆ செயల్లోండి విడుబట్ట నిలైని వాండు అనుభవించేది లేదు. అశ్నుతే అంటే అనుభవిప్పదు. నా అశ్నుతే అనుభవించేది లేదు అని అర్థం. నా అంటే ఇల్లై, అశ్నుతే అంటే అనుభవిప్పదు, అనుభవిప్పదు ఇల్లై. అదాదు ఇంకోతర ఫస్ట్ లైన్ కు చెప్పే పురుషః ఒక మనిషి కర్మణాం అనారంభాత్, కర్మణాం అంటే செயల్ని, అనారంభాత్ అంటే తొడంగకుండా ఉండప్పుడు, తొడంగాదదాల్ దాని అంటే తొడంగకుండా ఉండప్పుడు నైష్కర్మ్యం, నైష్కర్మ్యం అంటే செயல்கள்లోండి విడుబట్ట నిలైని అదావదు ముక్తి నిలైని నా అశ్నుతే అంటే అనుభవించేది లేదు. చ మేலும் அடுத்த லைன்ல చ మేலும் ந సన్యసనాత్ ఏవ అదావదు అన్ని செயల్ని துறந்தேதானிంచి అదావదు துற விட்டொழிச்சேதானிంచి ఒక செயల్ని చెయ్యకుండా తురవు வாழ்க்கைని వాండు అడంజుతే కూడా సన్యసనాత్ ఏవ, ఏవ అంటే అక్కడ ఎంఫసిస్ ఒక ముఖ్యత్వం ఇచ్చేది. వట్టి తురవు வாழ்க்கைని మట్టు వాండు అన్ని செயల్ని ఉడిసి తొరంచి వాండు తురవు வாழ்க்கைని
మట్టు అంటే ఎత్తుకుంటే కూడా సిద్ధిం సమధి గచ్చతి. నా సిద్ధి మొదట నా ఉంది కదా, దాన్ని ఎత్తుకోలే. సిద్ధిం అంటే ఆ నిలై. సిద్ధి అంటే మన ఆ పూర్ణత్వ నిలైని, ఆ ముక్తి నిలైని, ఆ సమాధి అంటే அதாவது ఆ ఒక ముక్తి నిலைని வந்து அடைஞ்சேది లేదు. ఈ రెండునే சமதி அடைவது. சமதி கச்சதின்ட்டு ఆ உறுதியான ఆ సిద్ధి నిలైని வந்து అడంజండు అడైవదు ఇల్లై అట అనేది ఇక్కడ. సమ్ అది గచ్చతి. సమ్ అనేది ప్రిఫిక్స్, అది అనేది అక్కడ ఉపసర్గం అంటారు. సమధి గచ్చతి అంటే సమాధి లేదు. ఇది సమాధి అనేది అది వచ్చి ఉపసర్గం. ఉపసర్గం అంటే దానికి ముందాతి వేసే చిన్న చిన్న వార్తలే. సమ్ అంటే సమ్యక్ అంటే బాగా అడంజేది లేదు, కండిపా வந்து அடைஞ்சதுன்னு அர்த்தம். வந்து நிறைநீர் வட்டி துறவு வாழ்க்கைని மேற்கொண்டுத்தை மட்டும் నింட గురించి తిరిగి துறவு வாழ்க்கைని సకావతనేని వాళ్ళు మోక్షాన్ని అడంజితురు అట్టంతా లేదు. జ్ఞానాన్ని దూర అడంజేరో వాళ్ళే ఆ మోక్షాన్ని అడంజిని వెళ్ళవనే తవిర వట్టి துறவு வாழ்க்கைని మట్టు ఉండేదానించి ఆ మోక్షాన్ని అడంజేది లేదు. అదే మరి మొదటి లైన్ లో ఏం చెప్పినారు, ఏ విధమైన செயలు చెయ్యకుండా ఊరియకుంటూ ఉంటే ఏముండు ఒక్కటి చెయ్యకుండా ఊరియకుంటే మన ఆ దీని అడంజి రాజ్వా. నైష్కర్మ్యం అనే స్టేజ్ ని, నైష్కర్మ్యం అంటే ఒక్క విధమైన செயலற்ற తన్మైని మన అడంజి రాజ్వా అంటే దీని వెళ్ళవదు, రెండునే వెళ్ళవదు. அதாவது ஜஸ்ட் ఒక செயல்ని துறந்தேదానించి మట్టం మోక్షం గ్యారంటీ దొరకదు అటాని సార్. ఆ నైష్కర్మ్యం అనేదాని మన కొంచెం సూత. నైష్కర్మ్యం అనేది నిష్కర్మ్యం, అதாவது కర్మ్యం అంటే నేను செயல்னு అర్థం. నిష్కర్మ్యం అంటే ఆ செயலற்ற తన్మై. செயலற்ற తన్మై అంటే ఏమి, ఒక విధమైన செயలు లేకుండా ఉండే తన్మై. ఒక విధ செயలు లేకుండా జ్ఞానిలంతా ఒక్క செயలు చేసేది లేదా అంటే కన్ను నియమించేది లేదా, మూச்சு ఉడిసగా ఉండాకంటే గమ్మును ఉంటున్నారా, మూச்சு కూడా అక్కడ లేదా, లేకపోతే భిక్ష ఎత్తి తినకుండా ఉండారా, అన్ని செயల్ని అక్కడ నడానే చేసును. అక్కడ వాళ్ళని ఏం చేయాలి, అదావదు வாழ்க்கைలో దాని ఇంకా కొంచెం డీటెయిల్ గా அடுத்த శ్లోకాలని సామి చెప్పారు భగవాన్. దాని ముందతి మనం ఊరిగా నైష్కర్మ్యం అనే దాన్ని తెలుసుకునేదానికి లైట్ గా దాన్ని చూసుకుంటాడు. அதாவது செயலற்ற தன்மை అనేప్పుడు ఏ విధ செயலும் చెయ్యకుండా ఒక్కరి నుంచి ఒక్క క్షణం కూడా ఉండింది వెళ్ళవదు. దాని నుంచి ఈ నైష్కర్మ్యం అంటే ఒక్క విధమైన செயலற்ற తన్మై అనే దానికి ఎట్టా పోయిందిలో ఉన్నాడు అంటే నేను అకర్త అనే ఆ ఫీలింగ్ దోరుగుందో ఈ జ్ఞానాన్ని పెట్టి, ఈ ఆత్మ జ్ఞానం నేను ఆత్మ అనే దాన్ని దోరు పురించుకుని నేను ఏ విధమైన செயలుని నే చెయ్యలా అనే ఎన్నం దోరుకు వస్తుందో. మన రెండవది చాప్టర్ లో 21వ శ్లోకం కావాలంటే ఎత్తుకోండా. 21వ శ్లోకాల వేద వినాశినం నిత్యం అటానికి ఒక శ్లోకం చూసాము. దానిలో వేద అంటే యహ వేద దోండు అరించుకుంటున్నాడో, ఏం అరించుకుంటున్నాడు, అవినాశినం ఏ విధమైన మాత్రం లేని ఆ అవినాశనం, వేదావినాశినం నిత్యం ఎప్పుడు ఉండేది ఆ ஆத்மானி ஏனம் அதனை அஜம் அவ்வியம் பிறப்பற்றது, అవ్యయం అంటే మారుబాడు అట్రదు అటానిసి దోండు తెలుసుకుంటున్నాడా. ఏ పురుషన్ కథం సహ పురుషగా వాండు హే పార్త కం ఘాతయతి హంతికం దోణ్ణి వాండు సంపిందుకు తూండేండు లేకపోతే దోణ్ణి వాండు సంపేండు. ఈ రెండునే వాండు చేసేది దొరకదు అనేదాన్ని మనం చూసాము.
దానిలో మనం ఏం చూసాము, అకర్త నే వచ్చి ఏ విధమైన செயలుని చేసేవాడు దొరకదు. ఆత్మ అనేది వచ్చి ఏ విధమైన செயலும் చేసేది లేదు అనేదాన్ని చూసాము. దీనికి నిండా కథలు ఆ సమయాల్లో చూసాము. గ్యాఫ్ మన వ్యాసరు వచ్చి బాగా తిని ముడిచి ఆ యాదవ పెళ్ళ అందరు ఈ నదిని కడందాల, ఫ్లడ్ నిండా వెల్లం పోతా ఉంది కడందాల అనేప్పుడు నేను విరదం ఉండేది ఉண்மைంట నీళ్ళు వడించి దోవ ఇయ్యని వీళ్ళకు అటని చెప్పేప్పుడు ఆ నీళ్ళు దోవ ఉడుతుంది. అప్పుడు యాదవ పెండ్లు అడిగారు, ఇప్పుడే బాగా తిన్నారు అనగట్ట విరదం ఉండేది ఉண்மை అటని చెప్పేప్పుడు వ్యాసరు ఏం చెప్పారు, నేను కర్త నేను తిన్నాను అనే ఎన్నంతో తింటనే, అదావదు నే செயல் చేసేను మన నిండా తావులో మీరు గమనించి చూసినాముంటే నిండా செயల్ మనని మరిసి చేసేప్పుడు నే చేసేను అనే ఫీలింగ్ కూడా లేకుండా చేతం. ఎప్పుడు మనకు ఒక செயల్లో అభిమానం వస్తుందో, నే చేసేను అనే ఒక అహంకారం వస్తుందో అప్పుడే ఏమవుతుంది, ఈ నేను చేసేను అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అనగా నే అనుభవించేను, అయ్యో ఈ செயల్ నుంచి ఏం ప్రచనలు రాబోతుందో దానింతా నే అనుభవించాలనే అనే ఒక వెరుపుని పోతుంది. లేకపోతే సంతోషంగా అనుభవించాలంటే నేను ఇది బాగా చేసా నాకు ఈ సంతోషం వస్తుంది అనేది మన అనుభవించేము. అది అన్ని నేని అహంకారతోనే ఇదియ పని, ఈగోతోనుடைய ప్లే. ఆ అభిమానం ఉండప్పుడికే నే చేసేను అనే ఎన్నం ఉండప్పుడికే ఇది అన్నినే అవుతుంది. ఎప్పుడు అకర్త నే చేసేవాడు లేదు, నే ఇక్కడ నే ఒకటినే చెయ్యాలా, ఇది వచ్చి జస్ట్ ఒక రోల్ ప్లేగా ఈ ఒళ్ళొచ్చి ఆ దేవుండుடைய ఒక కరివిగా ఏం చేస్తుందో అది నడుతుంది అనేదాన్ని మన పురింజుకు செயల్ని చేసినామంటే జస్ట్ ఒక రోల్ ప్లేగా. అదావదు దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా సామి చెప్పుతారు. అదావదు ఒక రిచ్ ఫ్యామిలీ, అదావదు పణకార ఒక సెల్వంతనుடைய ఒక ఇంట్లో ఆ బిడలాని పెంచింది ఒక తాది ఒక మనిషిని అపాయింట్ చేసిండారు. ఒక అది ఏం చేస్తుంది అంటే ఆ బిడల్ని తన బిడ్డ మారి అంత బాగా పెట్టుకుంటుంది. కాబట్టి దానికి తెలుసును ఎప్పుడు కాని మన బయట పోవలే, ఆ బిడల్ని బాగానే పెంచుతుంది. కావంటే తనకు దానికి ఏం తెలుసును, ఈ వీలు ఇది వచ్చి మనకు పెర్మనెంట్ లేదు అనేది బాగా తెలుసును. అదే మరి మన సినిమాలో డ్రామాలో నడిచేది ఇంత వాడికి ఆ పెద్ద నడికన్గా ఉండొచ్చు, కంటే అక్కడ బిచ్చవాండుగా నడుచుతా ఉన్నాంటే వాడు దాని బాగా వాడిని తోళ్లతో తట్టుకుడు సూపర్ మన బాగా నడిచాము అంటాను. అంత బాగా వాడు నడిచినాడు అంటే దానిలో వచ్చి ఆ ఉண்மை తన్మై లేదు, నే వచ్చి ఈ బిచ్చవాడు లేదు అనేది వాడికి బాగా తెలుసును. అదే మారియే నే కర్త, నే వచ్చి ఈ ఉడల్లో ఈ అభిమానం పెట్టుకు చేసే ఈ ఈగో నే లేదు, నే వచ్చి ఆత్మ అనే ఆ ఎన్నంతో మనం చేసేప్పుడు ఈ రోల్ ప్లేని ధర్మంగా ఏది చెయ్యాలో దాని ఉண்மைగా సిన్సియర్ గా దాని ఎంజాయ్ చేసి దాని చేసేప్పుడు అది నైష్కర్మ్యం, ఆ செயலற்ற தன்மைக்கு మనని ఎత్తు సకాపోడు. అప్పుడు ఈ మనసు వచ్చి కన్నాడి మాదిరి తూய்மை అవసరంట. ఏ విధ పాపాలని మనసులో ఉండదు, మనసు தூய்மை அவசரம். அட்ட தூய்மை అవ్వప్పుడు దేనింట ఎట్టా దేనిచి అది ఎట్టా తూய்மை అవును అంటే మన వచ్చి ఒక్కొక్క మనిషిలకో దీనికో ఏ దీనికి మన ఇంపార్టెన్స్ ఇయ్యాలా, ఏది ధర్మనో ఏది చెయ్యాలనో ఆ వాళ్ళకి ఈ సిచ్యువేషన్ కి ఇది చేస్తే మంచిది, ఈ సూழ்நிலைకి ఇది చేస్తే మంచిది అనేదాన్ని మన పురుంజుకు దాని చేసేది మట్టునే ఆ ధర్మాన్ని పురుంజుకుని మనం చేసేది మట్టునే మన పని. అనగా అది వచ్చేది రానిది దాని బలన్ని పట్టింత మనకు అక్కడ కేள்வியே దొరకదు, దాని పట్టి మనకు బాధరన్సు లేదు. అట్ట ఒక స్టేజ్ దాకా మన చెయ్యంగా
మనసు అదిగా తూய்மை అవుగునే వచ్చును. అట్ట తూய்மை అవుకుపోయేప్పుడు మనసు కన్నాడి మారి అవసునుంట. ఆ స్టేజ్ లో ఈ నైష్కర్మ్యం, ఆ సెయలట్ర తన్మై అనేది ఆ మనిషికి వచ్చును. దానే ఇక్కడ చెప్పారు. ఈ నైష్కర్మ్యం అనేది వచ్చి మన ఎట్టా ఎంచేమో ఒక్క సెయల్ని ఆరంచకుండా ఉండేదానించి రాదు. ఎంత సెయల్ చేసినాலும் దల్లో నే కర్త అనే భోక్త అనే ఫీలింగ్ లేకుండా ధర్మ ముறைப்படி ఏమి మన చెయ్యాలో దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని సంతోషంగా సిన్సియర్ గా విత్ లవ్ ఆ అన్బుతోని మన చేసేప్పుడు అది వచ్చి ఆ తూய்மைని ఇచ్చును. ఆ కాలపోకులో ఆ తూய்மைని ఇచ్చి మనకు ఆ ఒక మంచి అదావదు ఆ ஞானாన్ని మనకు ఇచ్చిన ఆత్మ ஞானாన్ని మన ఆ తూய்மை కన్నాడి మారి మనసు అవేప్పుడు ఆ ఆత్మ మనకు ప్రతిబింపించును. నల్లొచ్చి క్లియర్ మనకు తెలిసింది ఆరంభించును అనేదానే ఇక్కడ చెప్పారు. ఈ శ్లోకంలో మన రెండు ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒకటి వచ్చి செயல்ని தொடங்கకుండా ఏ విధమైన செயல்ని ఆరంభించకుండా ఉండేదానికి మట్టుం మన ఆ செயலற்ற தன்மை ఆ முக்தி நிலைని அடைஞ்சதுக்கு వెళ్ళవదు. அதே மாதிரி வட்டி துறவரா నుంచి మట్టుం ஞானமற்ற ఆ துறவரா నుంచి మట్టుం துறவரம் అంటే ఏమి అన్ని செயல்ని ఉడిసేది అన్నిని ఉడిసి ఉండే ఆ సన్యాస வாழ்க்கை ఆ வாழ்க்கை ముறை నుంచి మట్టుం మొదటి చెప్పినామిక రెండు నిష్ఠాన్సి ఒకటి యోగ నిష్ఠ ఇల్లర வாழ்க்கை ఇంకోటి తురవర வாழ்க்கை వట్టి తురవర வாழ்க்கைని మట్టు మన ఎత్తుని చేసేదానించి ఈ సిద్ధి ఈ నిறை నిలైని మన అడంజేది లేదు అనేదాన్ని ఈ 4వ శ్లోకాలో మనకు చెప్పిండారు. దీని వచ్చి నిండా కోటింగ్స్ దల్లో ఇచ్చిండారు. అదావదు మన ఉపనిషత్తులోండి బృహదారణ్యక ఉపనిషత్తు అనగా మహాభారతం శాంతి పర్వాలో ఉండిద్దని నిండా అదావదు కర్మయోగం చేసి మనసు తూய்மை అడంజిన వాళ్ళు మట్టునే ఈ నిలైని అడంజిందుకు వెళ్ళవును అనేదానికి నిండా ఎగ్జాంపుల్స్ దా అదావదు ఆ కొటేషన్స్ దా ఇచ్చిండారు. మన జడభరదర్ అటానిసి ఒకరుடைய కథ ఉంది. దాని మిమ్మ నుంచి ముడించుతే భాగవతాలో మీరు యూట్యూబ్ లో దిల్లనాని ఎత్తి వినిసుండా. జడభరదర్ అనే అతనుடைய కథని వినిసుండా. అతనుடைய ఆ దిల్లో అతని ఎంత ఇదిగా ఉండిండారు మీరు వినిసుండా. నేను அடுத்து ఇంకా ఒక 2-3 శ్లోకాన్ని వెనక దానిடைய దిల్లోని చెప్పచ్చు. కాబట్టి ఇంకా 2-3 శ్లోకం వెనక దానిని చెప్పాల్సిన ఒక ఇది ఉంది. మీరు వాసి పెట్టినారంటే ఇంకా ఈజీగా ఉన్ను దాని మన సూతాడి. அடுத்து 5வது శ్లోకాలో ఈ దిల్లో వచ్చి మొదటి దిల్లో செயல் చెయ్యకుండా ఉండేదానికి మట్టు మోక్షం ఆ నిలై అనేది మనకు తవలదు అనేదాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ 5వ శ్లోకాలో ఒక్క క్షణం కూడా మన నుంచి செயல் చెయ్యకుండా ఉండింది వెళ్ళవదు అనేదాన్ని ఈ 5వ శ్లోకాలో చెప్పారు. దేని నుంచి ఒక్కసారి ఎంత లేదే నేంతా ఉంటునే ఎన్నికలు కానీ నేవాటి ఉంటున్నా అంటే మన ఎన్నికలు కన్ను ఎమ్మచ్చకుండా ఉండిందిలోనా మూచి ఉడాకుండా ఉండిందిలోనా మన ఇదే తినకుండా ఉండిందిలోనా దప్పితాకుండా ఉండిందిలోనా ఏదీనే వెళ్ళవదు. ఒక్కొక్క మనం ఊరి పూంటే కూడా కూండేది కూడా ఒక చెయ్యలే, పండుగునేది కూడా రెస్ట్ ఎత్తేది కూడా ఒక చెయ్యలే. అటానేప్పుడు ఒకటి చెయ్యకుండా ఒకరు ఉండాలి అంటే ఒక మౌనంగా గమ్మును ఒక తావులో కూండేదాని మన ఒక్క செயல் చెయ్యకుండా ఉండేది అని ఎంచేము. కాబట్టి అట செயல் లేకుండా ఒక్క క్షణం కూడా ఒక్కరి నుంచి ఉండిందుకు వెళ్ళవదు. దేనికి ఈ ప్రకృతినుடைய ఈ ప్రకృతి అంటే ఇయర్కైలో అందరికి నేని ఈ సత్వ రజస్ తమస్ అనే గుణాలు ఈ 3 గుణాలు మనకు తిరిగి వస్తానే ఉంది. ఆ గుణాలు మనకి ఏం చేస్తుందంటే మన స్వభావానికి మనం ఏం చేస్తాము, మన స్వభావానికి మన స్వభావానికి ఉండే ఏదన్నా ఒక செயల్ని పట్టి తొంగు ఉంటానే ఉంటుమే తవిర దాని ఆ செயల్ని మన చెయ్యకుండా మన నుంచి ఉండిందుకు వెళ్ళవదు అనేదాని அடுத்த 5வது శ్లోకాలో చెప్పారు. దీనిలో
శంకరర్ చెప్పిందిలో ఏం చెప్పిండారంటే అజ్ఞానిల నుంచి అదావది జ్ఞానం లేని వాళ్ళ నుంచే ఇట్ట ఉండిందుకు వెళ్ళవదు. వాళ్ళు వచ్చి ఈ 3 గుణాలని వాళ్ళు మార్చి వాళ్ళకి వచ్చేదానించి వాళ్ళు దీనిలో మాటకు ఏ వాళ్ళ ఎదినా సేల్ని సేతా ఉండారు. అదే ఇది జ్ఞానిగా ఉండేవాళ్ళే, ఆ విద్వత్ సన్యాసాల ఉండేవాళ్ళే, ఆత్మ జ్ఞానాన్ని పూర్ణత్వాలు ఆ దృష్టిలో ఆత్మన్యేవ ఆత్మనా తుష్టక అట్ట ఉండే వాళ్ళ నుంచి అది ఖండిపగా వెళ్ళవును. దేనించింటే వాళ్ళు త్రైగుణ్య విషయ వేదక నిస్త్రైగుణ్యో భవార్జున చదివినామేక శ్లోక దానిలో ఏమి చదివినాము, ఈ 3 గుణాలని అప్పార్పట్టు నువ్వు సకాఫో అటాడారు. ఈ జ్ఞాని ఏం చేసేది, అన్ని గుణాలని కడందు సకాయేదానించి వాళ్ళ నుంచి ఖండిపుగా వెళ్ళవును అనేదాని. దేనికంటే వాళ్ళు నే కర్త అనే ఫీలింగే వాళ్ళకి ఉండదు. మన వీళ్ళని సదాశివ బ్రహ్మేంద్రాల్ అటానిసింత ఒక అతను ఉండేరు, బాగా భజన ఇదింత వస్తే బాగుండు వాళ్ళ పాటలు అని. అతను வாழ்க்கைలో పోతా ఆ ముస్లిం ఆட்சிలు అప్పుడు నడుతా ఉన్నది. అప్పుడు అతడు తన్னை మరంద నిலைలో ఈ ఒళ్ళు ఉంది అనే ఒక ఇది కూడా లేకుండా అతడు నడిచిపోతా ఉండాలి. ఎక్కడికి పోయేమో ఏమి అనేది కూడా అతనికి ప్రెసెన్స్ లో లేదు. వానుடைய అంతఃపుర తావుకు సకావుతున్నారు. అప్పుడు ఏం చేసేంటంటే అక్కడ ఉండే ఒక తురగాండు అతనుடைய సెయ్యిని వెట్టితున్నంట. సెయ్యిని వెట్టేది కూడా అతనికి తెలాల. సెయ్యి కట్టవి దివా పడింది. అతని వాడు ఇంకా నడుతాండారు. వాడిని చూసి బెమిసి వెయ్యి ఏం చేసేయండి, వేగంగా ఆ సెయ్యిని ఎత్తుపోయి అతనితో ఇతను పెద్ద మహాన్ అనేది పురించుకుని సెయ్యిని ఎత్తు వచ్చి అతని చేత ఇచ్చి అతన్ని ఇది చెయ్యంగానే అతని దానితో చూసి తిరిగి సెయ్యిని ఎత్తి తని ముట్ట పెట్టుకున్నారంట. అట్ట అనేసి ఒక కథ. యాక్చువల్ గా మహాన్లు అందరూ అట్ట ఉండిండారు. వాళ్ళ పోట్లాని తని ఒక వాళ్ళ కథల్లో తని పోట్లాని ఎత్తి బయట పెట్టితుంట. అతనికి కడుపులో గెడ్డనుంట, ఆ గెడ్డని ఎత్తి బయట పెట్టితుంట. కొంచెం గెల్లు నేను చదువుతా ఉండేదాకా ఈ పోటు నాకు వద్దు అట అనేసి ఆ చెప్పించేప్పుడు, లేకపోతే ముఖ్యమైన రాజా దూరం వచ్చిండారు దానిచ్చి వాళ్ళతో మాట్లాడేప్పుడు ఈ గెడ్డని ఎత్తి బయట పెట్టితుంట. ఆ గెడ్డ బయట తుడుచుతా ఉండుంట. అని వాళ్ళు పొంగానే తిరిగి ఎత్తి రోగ పెట్టుకుంటారుంట. అట్టంతా అతనితో ఇప్పుడు ఉండిన అతని పేరు వచ్చి నాకు ఇవాళ తక్కువ గ్యాప్ రాలా, నీలకంఠ దీక్షితుడే గురు ఆత్మ సమర్పణ స్థుతి రాసిన అతను పేరు మర్చిపోయింది. నేను అర్థ క్లాస్ లో చెప్పే అట్ట ఉండే ఆ వహాలంతాని అంత ఇదిగా వాళ్ళు వచ్చి అన్నిని ఆ துறந்து ఈ ఒళ్ళుடைய ఏ విధమైన మన చెప్పచ్చు నా వచ్చి ఒళ్ళునే తినదు. ఒక్క గెల్ ఒకవేళ తినకుండా ఉంటే మన నుంచి వెళ్ళ ఉంటుంది. ఒకవేళ ఏదైనా చెయ్యబోతా నిద్రపోకుండా ఉండితే మన నుంచి వెళ్ళవునా. సరి ఒకనాడు ఫుల్లా ఉంటే మన్నాడు అదే మరి ఉండిందెల్లవునా వెళ్ళవదు. అట్ట ఒళ్ళునుடைய ఇదేని మన నుంచి ఉడిసిందుకు వెళ్ళ ఉంటుంది. వాళ్ళంతాని అన్నిని తురందిన వాళ్ళు అట్ట ఉండేది. ఆ విద్యాసం మనకు తెలాలే. అట్ట ఉండే వాళ్ళే ఆ జ్ఞానిలతో వాళ్ళని చెప్పచ్చు. ఇప్పుడు మన అంజావు అపయ దీక్షితర్, అతని పేరు అపయ దీక్షితర్. అపయ దీక్షితర్ తమిళ్లో అది. ఇప్పుడు 5వ శ్లోకం చెప్పుతా. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. నహి అదాది హి అంటే ఆహయాల్, దానిచి ఆహయాల్
కశ్చిత్ నా కశ్చిత్ అంటే ఒకరి నుంచి కూడా జాతు అంటే ఒక పొழுது కూడా కొంచెం గెల్లు కూడా క్షణం అంటే ఒక నొడి కూడా ఒక సెకండ్ కూడా తిష్టతి అకర్మకృత్ అంటే செயல் செய்யకుండా ఒక్క సెకండ్ కూడా ఉండింది వెళ్ళవదు. దేని నుంచి కార్యతే హి అవసహ కర్మ. కార్యతే అంటే செயల్లో, அவசக అంటే கட்டாயப்படுத்தப்பட்டு, அதாவது இயற்கையினுடைய, அதாவது அடுத்தது సర్వహ అంటే అందరునేని అన్ని ప్రాణులు అన్నినేని ప్రకృతిహి జైహి గుణైహి, அதாவது இயற்கையிலோ ஜைஹி అంటే தோன்றிய, குணைஹி అంటే గుణంగళాల్. ఏం గుణాలు? ఈ సత్వం రజస్ తమస్. సత్వం అంటే ఏమి? మేలాన గుణం. అది వచ్చి దానిలో అమైదిగా అన్నిని మంచి గుణాలు ఉండేది పూర్వం సత్వగుణం. అనగా రజస్ అనేది యాక్టివ్ గా సెల్ఫిష్ గా ఉండేది. సత్వగుణంలో సెల్ఫ్లెస్ గా సుయనలం లేకుండా ఇంకోరుடைய తన నన్మైని చూసుకోవచ్చు. అంటే పిరరుடைய నలమే నిందగూరుடைய నన్మైనే ముఖ్యంగా ఎంచేది. అది వచ్చి సత్వగుణం. అదేది రజోగుణం అంటే ఏమి? సుయనల నీకోసరం చేసేసేయలే. అనగా తమో గుణం అనేది ఇంకోరిని హింస చేసేట్టుగా ఉండే செயல் పూర్వం తమో గుణాలో. ఇప్పుడు ఈ ఇయర్కైలో తోండ్రియ ఈ గుణాల నుంచి ఈ సర్వహ అన్ని ప్రాణులు అన్ని మనిషిలు అన్నినేని ఏం చెప్తుంది? అవసహ అంటే కట్టాయపడతపట్టు. అది వచ్చి ఆ స్వభావానికి ఖండిగా செயல் చేసే అవుతుంది. కర్మ அவசக கர்ம காரியத்தே, அதாவது செயல் வச்சு கண்டிப்பா சேத்தா ఉండారు. செயல் పురించేందుకు అది వచ్చి తూండి ఉడుచుకుంటా ఉండుంటా. మన ఈ గుణాలు అన్ని నేను మన స్వభావాలు ఏం చేస్తుంది? దాని చెయ్యి దీని చెయ్యి అట్టానేసి మనని తూండి ఉడుచుకుంటా ఉండుంటా. మన రోగం ఉండే ఆ వాసనలు మన చెప్పేమిగా, వాసనలు అంటే ఏమి? మన ఇలా విరుపు వెరుపు నుంచి మన సేమించి పెట్టిండామిగా మనసు రోగ నిండా ఏకపట్ట విషయాల్ని మన సేకరించి పెట్టుండాము మనసులో. అది పూరానేని ఏం చేస్తుంది? రోగ ఉండుకుని మనని செயல் చేసిందుకు తూండుకుంటా ఉన్నో. ఏదైనా ఒకటి చూసినామంటే మొదటనే అది బాగుంది అని మనకు తెలిసిందంటే అది తీసితే బాగునే, తక్కువ వల్ల ఉండట్టుగా ఉందే అట అనేసి మనసు చెప్పును. అట లేకపోతే వేరే ఏదైనా అంటే అయ్యో వాళ్ళు ఇట్ట చెప్పారే, అడితే దీనికి ఇది కారణంగా ఉన్నో, దీని ఇట్ట చేత బాగునో అట అనేసి అట ఈ ప్రకృతి జైర్గుణైహి, ఈ ప్రకృతి నుంచి ఈ ఇయర్కై నుంచి ఉర్వాకే ఆ దల్లోండి ఉండాన ఆ గుణాలు అన్నినేని ఏం చేస్తుంది? ఈ செயల్లో మనని செயல் చేసిందు తూండి ఉడుచుకుంటా ఉంది. ఈ అది అజ్ఞానిలకు ఇది తూండి ఉడుచుకుంటా ఉన్ను. జ్ఞానిలు ఏం చేశారు? ఈ 3 గుణాలని కడంది ఉండేదానిచి వాళ్ళే దిల్లో మాట్టుకోరు అనేది ఈ దిల్లోండి మనం తెలుసుకోవచ్చు. 4 శ్లోకాలు ఏం తెలుసుకున్నాము? ఏ செயల్ని చెయ్యకుండా ఉండేదానిచి మన ఆ నిలైని சித்திம் అంటే நிறைநிலை, நைஸ்கர்மியம் செயலற்ற தன்மைని మన அடைஞ்சதுக்கு వెళ్ళవదే. அடுத்த 5వதுలో ఏం చూసిండాము? ఈ செயల్ని ఉడిసేది అనేది మనకు వెళ్ళవదు. దేనించి ఆ செயల్ ఉడిసేదానికి మనకు ఆ మనసు పక్వం రావలే. ఆ పక్వం లేకుండా ఆ జ్ఞానం రాకుండా మన செயల్ని ఉడిసిందుకు వెళ్ళవదే. అట్ట ఉడితే ఏమవును అనేదాన్ని அடுத்த శ్లోకాలో చెప్పారు సూతాడి. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాసారస్స ఉచ్యతే కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాసారస్స ఉచ్యతే. యహ దోరు కర్మేంద్రియాన్ని, ఈ కర్మేంద్రియాలని అన్నిని, కర్మేంద్రియాలతో ఏమి, జ్ఞానేంద్రియాలంటే కన్ను ముక్కు ఈ నాలిక ఆ రసం అనగా ఈ తోలు అనగా సెవ్వి వినేది ఆ సెవ్వి ఇదింత జ్ఞానేంద్రియాలు మన విషయాల్ని ఏది మనకు మనసులోగా ఎత్తుకొస్తుందో అది జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే సేల్ చేసేది, చెయ్యి కాలు ఇది ఇంత ఉందిస్తుందా, ఇది వచ్చి మన నోరు, ఇది అన్ని కర్మేంద్రియాలే. ఈ కర్మేంద్రియాలని సంయమ్య అంటే అటక్కుని, నేను చెయ్యి ఒక్క పని చెయ్యను అటానిసి గమ్మును కూండుకునే అటానిసి ఒక తావులో మౌనంగా కూండుకున్నాను. కర్మేంద్రియాలని అన్ని అడక్కుని చెయ్యి కాలుతని బాగా పద్మాసనం వేసుకుని అడక్కి కూండుకున్నాడు. కూండుకుని అట్ట ఉంటే మట్టు సానా అంటే సంయమ్య యహ దోరు ఆస్తే, ఆస్తే అంటే కూండారో వాండు మనసా స్మరన్. మనసా స్మరన్ అంటే మనసునాలో మనతినాల్ ఏం చేసేయండి, స్మరన్ అంటే ఎంచుకుంటా ఉన్నాండు. చెయ్యి కాల్ని అమైదిగా పెట్టుకున్నాండు. కాబట్టి మనసు ఏం చేస్తుంది, మన అట్ట చేసాము ఇట్ట చేసాము, ఇది నాకు పట్టును అది నా పట్టును, వీళ్ళు ఇట్ట చెప్పినారు వాళ్ళు ఇట్ట చెప్పినారు అట్ట అనేసి ఆ ఎన్నాల్లోనే తిరుకుంటా ఉంది. దల్లో రోల్ అవుతా ఉంది, ఇంట చుట్టుకుంటా ఉంది. అట్ట ఉండే మనసుని పెట్టుకుని ఇంద్రియార్థాన్ అట్ట అదావదు ఈ విషయ ఇంద్రియ అర్థాన్ అంటే ఈ విషయ సుఖాల్ని నే ఇదింతాని అనుభవించిన. ఒక నిమిషం. ఇదింతా నేను అనుభవించిన, ఇదింతా నేను వద్దే బాగా నాకు ఉన్నది, ఇది నాకు సుఖాన్ని ఇచ్చింది, ఇది నాకు సుఖాన్ని ఇయ్యలా అటానిసింతాని ఏ ఏ విషయాల్లో నా మనసు పోయిందో దాని అన్నిని మనసులో తిరిగి ఎంచుకుంటా. మొదట ముందరనే అనుభవించి పెట్టుకుంటానే మనసులో ఆ నిனைவுలుగా దాని తిరిగి ఎంచుతా ఉన్నాడు. అట్ట దోండున్నాడో వాండు సహ వాండు విమూఢాత్మ. వాణ్ణి ఏం చెప్పారు, విమూఢ, వట్టి మూడని లేదంట, విమూఢ పెద్ద మూడన్ ముట్టాలటనిసారు. బుద్ధి కెట్టవన్ అంటొచ్చి ఏ విధాలోని దీనికి లాయక్కే లేదు అనిసారు. దేని అంటే ఇప్పుడు ఇంకో ఆ కొదవాణి చెప్పిత ఇంద్రియార్థాన్ విమూఢాత్మ. విమూఢాత్మ అంటే ఆ బుద్ధి లేనివాడు. మిథ్యా ఆచార, మిథ్య అంటే పొయ్యి అనేసి అర్థం. పొయ్యి ఆచారக అంటే పొయ్యి ఒழுக்கம் ఉండేవాడు. అదావదు బయట అంటే వద్దే సిన్సియర్ ఉండట్టుగా నేను మెడిటేషన్ చేసేను, నేను ధ్యానం చేసేను అట అనేసి ఒక తావులో కూనాండి, కన్ను మూసుకున్నాండి. అంటే మనసు ఎక్కువ ఉంది అండి, ఏమేమి ఎంచినాండో ఏమేమి అనుభవించినాండో ముందరంతా అని దాని పూరం ఎంచుకుంటా ఉంది. అట్ట ఉండేవాడిని పొయ్యి ఒழுக்கம் ఉండేవాండు. మిథ్యాచారన్ పాపాలు నిండినవాండు అటనిసి వాణ్ణి చెప్పారు. ఉచ్యతే అంటే వాణ్ణి అట చెప్పారు అని అర్థం. ఉచ్యతే అంటే సొల్లప్పడిగిరాన్. వాణ్ణి మిథ్యాచారన్ దేనికోసం అట్ట చెప్పేము, వాండొచ్చి బయట చూసేదానికి ఏ విధమైన செயல் చెయ్యకుండా కుంటనాలం మనస్సులో అన్ని దీని ఎంచుకుంటా ఉన్నాను. నే అప్పుడు అట్ట పోయినానా ఇట్ట పోయినానా, నాకు అప్పుడు అంత రూపాయి ఉన్నది దాన్నే ఇట్ట ఎంజాయ్ చేసినా అట అని ఏమినా సంబంధం లేకుండా మనసులో అన్ని ఉలగం పూర మనసు చుట్టుకు వచ్చింది. ఇక్కడ చెయ్యి జపమాలని చుట్టుతా ఉందింట. స్వామి పరమార్థానంత చెప్పారు, వేలు జపమాలని
అటా అడుగుంటా ఉంది. నోరు జపాని చెప్పుకుంటా ఉంది. కాబట్టి మనసు ఎక్కపోతాంది. అన్ని రోల్ 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 అటనిసి అది వచ్చి అన్ని తావులో లోని చుట్టుకుంటా ఉంది. అట్ట ఉండేవాడు నుంచి ఈ వాణ్ణి మిథ్యాచారన్ అదాவது పొయ్యి ఒழுக்கம் ఉండేవాడు అటని చెప్పినారు. అదాவது దీనిలో మనం ఏం తెలుసుకోవాలంటే వట్టి செயல்ని துறந்தேதானிச்சு மட்டும் అది వచ్చి వద్ద రిస్క్. వట్టి செயல்ல மட்டும் துறந்தేదినిచి మన ఆ మోక్షాన్ని అడంజింది వెళ్ళవదు. మనసులోని అది మనని ఉడిసి పోవల. దానికి ఏం చెయ్యాల? ఆ కర్మయోగం చేతనే ఆ చిత్త శుద్ధి అనేది మనకు తవుల్ని. లేకపోతే మనసు ఒక నిలైపడదు. ఆ నిలైకి ஒரு నిలైపట్ట తన్మైకి అది రాదు అనేదాన్ని మన క్లియరా పురించుకోలే. అది పురించబోతే ఊరిక నేనుని ఏదైనా నేనుని సేల్ లేకుండా ఉండేనే. దానికి ఒక కథ చెప్తురు స్వామి. టైం ఉందా? సరే ఒక కథ పట్టు చెప్తు. சும்மா இருக்கும் சாமிக்கு 2 பட்ட சோறு అటనిసి ఒక కథ. అதாவது ఒక కోయిల్, ఆ కోయిల్లో వచ్చి అందరికి అన్నదానం అన్ని వ్యతిరేక ఆట మారి అన్ని ఇది చేసి అన్ని చేతా ఉండారు. అప్పుడు ఒక అధికారి అక్కడికి ఆ కోయిల్కి వచ్చారు. ఆ కోయిల్లో అతను ఏం చేశారంటే ఒక అధికారి ఆ కోయిల్కి వచ్చారు. ఆ కోయిల్లో అన్నిని సీర్దిద్దంతా చెయ్యాల, అన్నిని నేను కరెక్ట్ చేసి పెర్ఫెక్టా ఎత్తురాపోయేను అట. ఏ సెలవులు జాస్తి తేవలేని సెలవులంతా ఉండకూడదు అనిసింతాని కరెక్ట్ చెయ్యాల అటనిసి వద్దేదిగా అన్నిని చూతా వచ్చారు. అప్పుడు దోరికి తిండి వేసారు. అన్నిని చూసేప్పుడు అక్కడ సుమ్మా ఇరుకుం సామికి 1 పట్ట సోరు అటనిసి ఉంది. ఈ దోరు ఏమేమి అడిగేప్పుడు ఒక సామి అక్కడ ఉండారు. అతను వచ్చి ఒక్కటినే చెయ్యరు, గమ్మును కూంటారు. అతనికి ఎప్పుడునే ఒక ఉంట కూడు ఇత్తుము అటని చెప్పారు అందరు. ఊరి ఉండే అతను దేని ఇయ్యాల అయితే ఇయ్యాల్సిందిలా. ఇంకా దానికోసం దేని మన సెలవు చేయాల. అతను ఏదైనా క్లీనింగ్ వర్క్ ఏదైనా చేస్తే పర్వాలేదు. అతను ఒకటి చేయలేదేక అతనికి దేని ఇయ్యాలా ఇయ్యాదు అటనిస్తున్నారు. ఉడనే ఇతను వీళ్ళు ఏం చెప్పారంటే మీరు వాళ్ళతోనే మీరు చెప్పిరండా అట అనేసి. మాకు చెప్పింది కష్టంగా, మేము వద్దే వర్షంగా ఇస్తా ఉంటాము, అది దిడీర్ని అట్ట నిలిపేది సరిగా రాదు, ఒక సామిగా వేరే ఉండారు, మీరే చెప్పిరండా అట అనేసి అందరు చెప్తున్నారు. ఉడనే ఈతండుని ఆ సామి గిడి పోయి మీరు ఊరినే ఉండారు, దానిచ్చి ఇంక మీద మీకు ఈ 1 పట్ట సోరు మేము ఇచ్చేది లేదు, దాన్ని నిలిపపోయాను అని. ఉడనే అతను చెప్పారు, ఊరికే ఉండేది అంత ఈజీ ఎంచుకున్నావా, ఎక్కడ నువ్వు ఉండి సూంచు సూతా ఆట అని చెప్పారు. ఏమి ఇది ఒక పెద్ద విషయలా ఉన్న రేపుకి నేను నా అంచనా వచ్చింది, మీరుని నా మాది ఉండాలే అట అనేసి ఆ సామి చెప్పిస్తున్నారు. ఉడనే ఛాలెంజ్ ఈ అధికారిని సరైన ఒప్పుకుంటున్నారు. అనగా వచ్చి కూండుకుంటున్నారు. కొంచెం గెళ్ళు ఆమె ఇదిగా కుండారు. అనగా కన్ను తెరిచి చూసారు. కొంచెం గెలుతగా కన్ను మూసుకుండిందలో దాని భయ్యా ఆన కన్ను తెరిచి చూసారు. ఏమి ఇట్ట నడుతుంది దాన్ని సరిసేయండి దాన్ని కూండుకునేని అందరికి ఆడుతా అంటారు. ఆన కొంచెం గెలు వెనక కూండిందిగా వెళ్ళవలా లేచిండారని చెప్తున్నారు. ఆనగా అతను వచ్చి రాసేరంట, சும்மா இருக்கும் சாமிக்கு 2 పట్ట సోరు, 1 పట్ట సోరే మొదట ఇస్తాండేరంట. ఇతను ఏం చేశారు, ఊరి ఉండేది ఎంత పెద్ద పని అనే దాన్ని పురుజుకున్న వెనక అతను 2 పట్ట సోరు ఆ సామికి ఇచ్చినారు అనేట్టుగా ఒక కథ చెప్తున్నారు. దీనిలో మనం ఏం తెలుసుకోవాలంటే ఊరి ఉండేది అనేది మన చెప్పిరాల్సిన కావుంటే అది వద్ద ఎంత కష్టం అనేదాన్ని మన పురుజుకోలే. చెయ్యకుండా ఉండేది బెద్దలేదు. మనసులోని ఆ ఏ విధమైన ఎన్నో లేకుండా ఆ నిష్ఠలోనేని ఆ ఆత్మ జ్ఞానాలోనేని ఉండేది. అదాவது யோக சாஸ்திராலோடே మనకొచ్చి చిత్త నిరోధక అంటారు. అదాவது ఎన్నమట్ర నిలై అనేదాన్ని చెబుతారు. అంటే అద్వైతాల పూరాణేని మనకు ఈ గీతలో దిల్లంతా చెప్పేది పూరాణేని. దానిలో ధ్యానం అనేది ఆత్మ జ్ఞానాన్ని పట్టి ఎంచుకుంటా, అదాவது ఆ సర్వాత్మ భావాల ఉండేదే ధ్యానం. అది వచ్చి మనసు అట్ట తన్మై లేదు,
మనసు ఎట్ట ఉండాలో అట్ట ఉండే తన్మై. దాని మన ఇంకా 6వ అధ్యాయం చూసేప్పుడుందా చూపు దాని అప్పుడు చూడాలి. దీంతో ఇవాళ ముడుచుకుంటా. నమస్కారం.